యేసుక్రీస్తు దేవుడా లేక మనిషా? ఈ ప్రశ్న శతాబ్దాలుగా చర్చించబడుతోంది. యేసుక్రీస్తు గురించి వాదనలకు, వివాదాలకు గురైన అతి ప్రాముఖ్యమైన విషయం ఆయన దైవత్వం. సంఘ చరిత్రలోనూ, ప్రస్తుత కాలంలోనూ ఈ ప్రశ్న చాలా జటిలమైనదిగా మారింది. కొంతమంది వారి నోటితో యేసుక్రీస్తును దేవుడని చెప్తారు, కాని వారి బోధనల యొక్క సారం మాత్రం ఆయన సంపూర్ణ దైవత్వాన్ని వ్యతిరేకించినట్లుంటాయి. యూదులు యేసుప్రభువును ఎందుకు అంగీకరించలేదు? నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడిని అని తనను గూర్చి తాను చెప్పుకున్నారు కారణం చేత. యేసు ఏమి చెబుతున్నాడో యూదులకు అర్థమైంది. బైబిల్ ఏమి చెబుతోంది? ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యమే దేవుడయ్యుండెను, ఆ వాక్యము శరీరధారి అయ్యెను. ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది, యేసు దేవుడే, కాని మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. అంటే యేసు 100% దేవుడు, యేసు 100% మనిషి. ఆయన ఆకలితో ఉన్నారు, ఆయన ఏడ్చాడు, ఆయన బాధ అనుభవించాడు. కాని అదే సమయంలో ఆయన పాపాలను క్షమించాడు, ఆయన ప్రకృతిని ఆజ్ఞాపించాడు, ఆయన మరణాన్ని జయించాడు. ఇది ఒక గొప్ప రహస్యం. దైవత్వం ప్లస్ మానవత్వం ఈక్వల్ టు యేసుక్రీస్తు. అందుకే ఆయన మన రక్షకుడు.